వీణావాణి గురించి తెలుసుకోవడానికి ముందు ఈ ఫస్ట్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎక్కడి వారు, మీరు ఏం చదువుకున్నారు? నాకు తెలుసు, వ్యూయర్స్ కోసం చెప్పండి. ఈస్ట్ గోదావరి నందంపూడిలో పుట్టాను నేను. 8th క్లాస్ వరకు కూడా అన్నిట్లో ఫస్టే, అసలు స్కూల్ ఫస్ట్, అసలు ఆటలు పాటలు అన్నిట్లో టాపర్. సడన్గా అప్పుడు 8th స్టాండర్డ్లో అనుకుంటా ఈటీవీ ఏవో స్టార్ట్ అయినట్లునే, 8th లోనూ 9th అప్పుడు సుమక్క, ఝాన్సీ గారు వీళ్ళందరూ అసలు ఇళ్ళల్లో ఆరాధ్య దైవాలు అందరికీ. వీళ్ళందరూ పొగుడుతుంటే ఆబ్వియస్లీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం అన్నిట్లో టాప్ ఉంటే అందరూ మనల్ని మెచ్చుకోవాలి, అందరూ మన వైపే చూడాలనిపిస్తుంది కదా. మేబీ ఆ టెన్షన్ కోరుకున్నానేమో తెలియదు. అందరూ ఇంట్లో వాళ్ళందరూ ఆవిడ ఎంత బాగా చేస్తుందో, సండేస్ అందరూ వస్తుంది, అది వస్తుంది, నేను ఎందుకు యాంకర్ అవ్వకూడదు, సో నేను యాంకర్ అవ్వాలి. ఒకటే స్లోగన్ ఉండేది, రాబోయే కాలానికి కాబోయే యాంకర్ని. ఇదే మాట. సో అప్పుడు మా మామయ్య ఉంటారు, రైల్వేస్లో చేస్తారు, నాగేశ్వరరావు గారు. ఆయన నన్ను, వాళ్ళకి ఆడపిల్లలు లేరు ఆయనకి, నన్ను బాగా చిన్నప్పటి నుంచి ప్యాంపరింగ్ అనమాట. ఇది యాంకరింగ్ అంటుందని చెప్పి లోకల్ సిటీ కేబుల్లో ఎండి మధు అంకుల్ ప్లస్ అక్కడ నటరాజన్ అని న్యూస్ ఇన్ఛార్జ్, సో వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఎలాగైనా తెలీదు మా అమ్మాయిని యాంకర్ చేయాలి అని చెప్పి పెట్టారు. సో పాపం ఈయన మాట కాదనలేక వాళ్ళు అక్కడ 2-3 ప్రోగ్రామ్ లోకల్ సిటీ కేబుల్ ఏముంటాయి, అన్ని షోలు నేనే మొత్తం. స్కూల్ నుంచి వెళ్ళాలి, అక్కడ యాంకరింగ్ చేయాలి, పక్కనే మా సర్టిఫికేట్ కోర్సు అయ్యగారు సత్యప్రసాద్ గారి దగ్గర చేశాను, ఆయన ఇల్లు. సో మేకప్ ఏముంటుంది, జస్ట్ లిప్స్టికేగా తుడిచేసుకుని వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆంటీ ఉండేది, తుడుచుకో మేకప్ తుడుచుకో, క్లాస్ స్టార్ట్ అయింది రా తొందరగానే. మా సార్ వాళ్ళ వైఫ్ రాజలక్ష్మి ఆంటీ, తుడుచుకో మేకప్ తుడుచుకో తొందర. క్లాస్ అటెండ్ అయ్యి అన్ని సైకిల్ మీదే. అసలు ఎంత ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది, అబ్బో ఎంత కష్టపడ్డాను, ఎంత లాంగ్ అయినా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళి అలా స్టార్ట్ అయిన కెరీర్. ఆ యాంకరింగ్ అక్కడ ఉండే ఆ పునాదులు ఇక్కడ శాటిలైట్ ఛానల్స్లో చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అయిపోయాయి. ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అవ్వడం మా టీవీలో, అసలు ఎక్కడ తిరిగి చూసుకోలేదు. ఇంకా ఎన్నాళ్ళు చేశారు మా టీవీలో? అప్పుడు కంటిన్యూస్గా 2002లో మా టీవీలో సురేష్ తేజ్ గారు ముందు చనిపోయారు కదా. సో వారు మా టీవీలో ఫస్ట్ ఉన్న డైరెక్టర్, ప్రేమతో అని మూవీకి షోకి తను నా ఫస్ట్ డైరెక్టర్ అనమాట. తర్వాత కన్సీవ్ అయిన తర్వాత బేబీ కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత మిస్సెస్ ఏపీ కంటెస్టెంట్గా వెళ్ళి, మిస్సెస్ ఏపీగా ఇది కూడా మర్చిపోవద్దు. దాని తర్వాత 2006 నుంచి 2014 వరకు అసలు రోజుకి 3 ఛానల్స్ 4 ఛానల్స్ వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. వెనక్కి తిరిగిన రోజులే లేదు, మీకు తెలుసు కదా. నిజం. చాలా మంది కింద కమెంట్స్లో అడుగుతున్నట్టున్నారు, నేను పెళ్లి చేసుకుంటాను. నేను మా వారితో అంటాను, ఏమండి కామెంట్ వచ్చింది, మా వారిని అడిగి చెప్తానని చెప్పు అంటారు. సో అదంతా అభిమానం ఉంటుంది అంతే. కానీ నిజంగా చక్కగా ఈ రోజుల్లో అంత జుట్టు ఎక్కడ చూస్తున్నాం, ఎక్కడైనా కనపడుతుందా? ఈవెన్ నాతో కనిపించదు. పెళ్ళి పిల్లలు అయిపోయిన తర్వాత ఆ జుట్టు కనపట్టలేదు, ఈ లుక్ కనపట్టలేదు. చక్కగా ఆ వీణ, ఆ బొట్టు, ఆ బొట్టలు, ఆ జడ సెట్ అయిపోయింది అంతే. నేను ట్రెడిషన్స్కి, మన హిందూ అంటే ఆచారాలకి, సంప్రదాయాలకి చాలా విలువిస్తానండి. దేవుడైతే ఏంటి, స్పిరిచువల్, వెరీ స్పిరిచువల్. మా అత్తమ్మ ఏం చెప్తే అదంతా, మాకు సంప్రదాయాలు బాగా ఎక్కువ. ఒక టాపిక్ వచ్చింది కాబట్టి ఒకటి చెప్తాను. మా అత్తమ్మ పెళ్ళైన ఫస్ట్ డే ఇంట్లోకి రాగానే చెప్పారనమాట, ఇంట్లో కొన్ని ఆనవాయితీలు ఉంటాయి. అదేంటంటే మాకు మట్టి గాజులు వేసుకోకూడదు, మేము నల్లపూసలు వేసుకోకూడదు, ప్లస్ పుస్తల తాడు ఎవరికి కనపడకూడదు, మంగళసూత్రం. మా అత్తమ్మ వాళ్ళు కొంగులు కప్పుకునేవారట. ఇప్పుడు ఈ ట్రెండ్లో అలా ఉండలేము, ఆబ్వియస్లీ కాలానుగుణంగా మరం మారాలి. అప్పుడు ఏం చేస్తానంటే నేను పుస్తల తాడు వెనక్కి పెడతాను. చాలా మంది అనుకుంటారు నేను తీసేస్తానేమో అని. నో, వెనక్కి పెడతాను పుస్తల తాడు. సో ఇలా అంటే ఏ జిల్లా వాళ్ళు? తెలంగాణ, మెదక్. కానీ వాళ్ళ వంశంలో కొన్ని ఆచారాలు ఉంటాయి కదా. సో మా వంశంలో ఇవి ఆనవాయితీలు, ఇవి ఇది దిష్టి తగులుతుంది అలా చూపించకూడదు అందరికీ అను సంథింగ్ అది. సో మీది లవ్ మ్యారేజ్ అని చెప్పని విన్నాను, అవునా? ఎలా అసలు మీరు సన్నగా చక్కగా ఈ రోజుకి తిరుపతి లడ్డు ఎలా అసలు ఎక్కడ పరిచయం మీది? నేను ఇంటర్ నుంచి, నేను చిన్నప్పటి నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నేను మా డాడీని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్నట్లు అనమాట.
సో ఇంటర్లో ఉన్నప్పుడే క్లాసెస్ చెప్పేదాన్ని. నేను రైల్వే స్టేట్ సెకండ్ ర్యాంక్ నాది ఆర్ఆర్బి. సో జాబ్ వచ్చిందనమాట. సో ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చాము. ఓకే. సో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు డాడీకి ఎక్కువ ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి క్లాసెస్ తీసుకునేదాన్ని, వీణా క్లాసెస్. సో మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ డాటర్ నా దగ్గర క్లాసెస్కి వచ్చేదనమాట. ఒకరోజు తన్ని తీసుకెళ్ళడానికి మా హస్బెండ్ వచ్చి చూసి నన్నే చేసుకుంటాను కూర్చున్నారు. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేస్తారు? ఆయనే చేస్తారు ఆబ్వియస్లీ. మనకు అంతా అస్సలు అవి నచ్చేవి కావు అసలు, అస్సలు నచ్చేవి కావు. కాకపోతే ఏంటంటే నేను అందానికి ఇంపార్టెన్స్ అస్సలు ఇవ్వనండి, అస్సలు అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వను. ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అది. ఇప్పుడు ఇవాళ మా ఆయన తిరుపతి లడ్డులా ఉండొచ్చు, 1 year తర్వాత నేను అవ్వచ్చు. సో నేను ముద్దుగా పిలుచుకుంటాను తిరుపతి లడ్డు. సో అందానికి అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వను. ఆయన నేచర్ ఎలా అంటే నేను ఇప్పటివరకు అలాంటి ఒక జెంట్ అంటే ఒక మగవాళ్ళలో చాలా రేర్గా ఉంటారు. అంటే ఒక భార్య ఎమోషన్స్ని అర్థం చేసుకుంటూ లైక్ నాకు ఎలా కావాలో అలా, నాకేం కంఫర్ట్స్ కావాలో నాకంటే ముందు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటివరకు చెక్ పోస్ట్లోకి వెళ్ళాలనుకుంటే నాకంటే ముందు స్టడీ చేసేస్తారు. ఇక్కడ నేను ఏమైనా ఇబ్బంది పడతానా, దారిలో ఏమైనా ఉంటాయా వేసి నువ్వు వెళ్ళు అంట. అంత కేరింగ్, కంఫర్ట్ చూస్తారు. సో ఇప్పుడు అనిపిస్తుంది నా సెలక్షన్ తప్పుగా లేదు. ఆయన ప్రపోజ్ చేసిన వెంటనే ఓకే చెప్పేశాను, నో ప్రాబ్లం. ఇంట్లో ఏం ప్రాబ్లం కాదా? అయ్యాయి, అవుతాయి, ఆబ్వియస్లీ అవుతాయి. సో నేను పెరిగిన వాతావరణానికి ప్రకారం అంటే మాది అగ్రహారం. సో అమ్మమ్మలు వాళ్ళందరూ మాట్లాడుకోవడం ఏంటంటే పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి అత్తగారిల్లే మొత్తం, అత్తగారు మామగారే సర్వస్వం, పెళ్ళైన తర్వాత అటే ఉండాలి అనేవి విని 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 ఉన్నాను కాబట్టి ఇటే బెండ్ అయ్యాను. అంటే మగపిల్లోడు తల్లిదండ్రులు చూసుకోవాలి బాధ్యత, ఆడపిల్లని అత్తగారు వాళ్ళు మామగారిని చూసుకునే బాధ్యత నాది. సో 2 పడవల మీద కాలు పెట్టకూడదు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది ఎందువల్ల అనేది కొంచెం ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ మెచ్యూరిటీ కూడా రావాలి, ఎంత చెప్పినా అర్థం కాదు. సో అందుకని ఒక పడవను వదిలేయాలి అనుకుంటున్నప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం నా బాధ్యత ఏంటి, సో ఇటు మొగ్గి అటు వదిలేసి. బాధ అనిపించట్లా? బాధ అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో, ఎందుకు అనిపించదు కదా. కానీ ఆ బాధని చెప్పానుగా రీప్లేస్ చేసేసారు మా హస్బెండ్. ఎట్లా అంటే వాళ్ళ మేనమామ ఉంటారు, సొంత మేనమామ, పెళ్ళైన వెంటనే వాళ్ళని దత్త తీసేసుకున్నారు. అమ్మ నాన్న అని వాళ్ళదే పిలుస్తాను. మా అత్తమ్మ ఒక అమ్మ, మా కో సిస్టర్ ఒక అమ్మ. ఇంతమంది నన్ను ప్యాంపర్ చేసి చూసుకుంటున్నప్పుడు, ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసాం. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. పాప ఇంకా అవన్నీ పెట్టుకుంటే ముందుకెళ్ళలేం. లైఫ్ ఎలా వెళ్ళిపోతుంటుందో వెళ్ళాలి అంతే. ఇట్స్ వండర్ఫుల్. కానీ అప్పటి నుంచి వీణలో మీకు బాగా అనుభవం ఉంది యాక్చువల్లీ, చిన్నప్పటి నుంచే. కానీ ఎక్కువ అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో, శ్రీవాణి వీణ వాయిస్తారు, లేదంటే ఇప్పుడు ఇన్ని మూవీస్కి చేశారు, ఆ లిస్ట్ మనం నెక్స్ట్ క్వశ్చన్లో తీసుకుందాం. ఇప్పుడు ఇంత సచ్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? స్టార్టింగ్ నుంచి మీకు ఆ విద్య అయితే మీలో ఉంది, అవును, కానీ ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది మీ ఉద్దేశం? చెప్తాను. మంచి క్వశ్చన్ ఇది. గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే, మనం ఏదైనా ఒక విద్య స్టార్ట్ చేసినప్పుడు సరస్వతి అమ్మవారికే మొక్కుతాం, ఆమె చేతిలో ఉండే వీణకి చాలా గౌరవం ఇస్తాం. ప్రాక్టికల్గా చూస్తే ఈ వీణని డైరెక్ట్గా చూస్తే పర్సంటేజ్ ఎంత నేను చెప్పలేను, కానీ చాలామంది పీపుల్ ఒక బ్రహ్మ పదార్థం చూసినట్లు, అమ్మో అది మనకు అర్థం కాదురా, అదేదో ఇన్స్ట్రుమెంట్, ముట్టుకోవాలంటే కూడా ఏదో కత్తినో చాకునో ముట్టుకోవాలన్నట్టుగా ఫీల్ అవుతారు. అవునా కదా? అవును. సో అదేంటో బ్రహ్మ పదార్థం. దానివల్ల ఏమైపోతుందంటే అంతరించిపోతుంది, ఆల్మోస్ట్ అంతరించిపోతుంది. నేను ఒక 2008లోనేమో ఒక రియాలిటీ ఒక సెలబ్రేషన్స్, మనం ఇప్పుడు చూడండి వినాయక చవితికి ఇప్పుడు స్పెషల్ ఎపిసోడ్స్ పెడతారు కదా, ఒక పెద్ద ఛానల్లో స్పెషల్ ఎపిసోడ్ పెట్టినప్పుడు అందరూ తల యాక్టివిటీ చేస్తున్నారు, నేనేం చేస్తాను, వీణ వాయిస్తానని చెప్పాను. సో డైరెక్టర్ గారు కూడా నా మీదగా, అప్పటికి ఆయన పాపం విముఖంగానే ఏం వీణ ఎవరు వింటారు అనుకుని నా మీద గౌరవంతో సరేనండి మేడం తెచ్చుకోండి అన్నారు. ఓకే, అందరూ డాన్సులు చేశారు, అవి చేశారు ఇవి చేశారు. అప్పటికే సెట్ సౌండ్స్ తోటి దద్దరిల్లిపోయిన టైంలో నేను కూర్చున్నాను, వీణ పెట్టుకున్నాను. అప్పటికి ఇంకా నాకు మైక్స్ ఎలా సెట్ చేయాలి, ఈ ట్రాక్స్ ఏంటి, ఈ సౌండ్స్ మీద అంత అవగాహన లేకపోవటం వల్ల వాయిస్తూ ఉంటే అందరూ ఒక్కొక్క వికెట్ పడిపోతుంది. అమ్మో ఇవిడు ఎప్పుడు ఆపేస్తుందని కొంతమంది, నా మీద ప్రేమతో కొంచెం ఇలా అనేవాళ్ళు కొంతమంది, వాళ్ళ మొహాలన్నీ నాకు అర్థమై ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని ఆపేశాను. అలాంటివి ఎన్ని ఫేస్ చేశానో నేనైతే. అసలు ఇంట్రెస్టే ఉండేది కదా ఎవరికి, వీణ అంటే ఎవరు వింటారు, వింటే కదా మనం వాయిస్తాము. అందువల్ల నేనే ఏదో డిప్లొమాలు చేసుకోవడము, ఇంట్లో వాయించుకోవడము, మా ఆయన దగ్గర వాయించుకోవడము, ఏదో ఇంట్లో ఎవరైనా వస్తున్నప్పుడు వాయించుకోవడం, ఇంతే.
ఎవరైనా ఎంకరేజ్ చేస్తే వాయిస్తాము. పిల్లలు కూడా మీరు నమ్మరు, ఒక 3 years బ్యాక్ కూడా ఎవరినైనా పిలిచి వాయిస్తా ఉంటే చీ ఇది ముసలాళ్ళు వాయిస్తారు, నేను కీబోర్డ్ వాయిస్తాననేవాడు, ఒకడు గిటార్ వాయిస్తాననేవాడు. అయ్యయ్యో ఏంటిది అని. నో, మా హస్బెండ్ తోటి ఏందండి ఇది, ఇన్నేళ్ళు కష్టపడి ప్రాక్టీస్ చేశాను, ఇది ఇంతేనా అంటే అప్పుడు మా హస్బెండ్ చెప్పారు, వీణ అనేది నా దృష్టిలో కూడా బాబాయ్ చాలా కష్టమైనది, ఆ ఫీలింగ్ పోగొట్టే, అంటే సింప్లిఫై చెయ్యి, వాళ్ళకి అర్థం కానిది వాయిస్తే కదా వాళ్ళు భయపడతారు, వాళ్ళకి అర్థమైంది వాయించు అనేవరకల్లా అప్పుడు ఒక థాట్ వచ్చి సినిమా పాటలు. అంటే ఇక్కడ ఒకటి, నేనేం పెద్ద ఘనకార్యం ఏదో చేశానని కాదు, మన పూర్వీకులు అంటే మహానుభావులు చిట్టిబాబు గారు, కొనుక్కుడు వైద్యనాథ్ గారు మీరు చూసినట్లయితే వారు కూడా ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటే చేశారు. అంటే మధ్య మధ్యలో కచేరీలు చేస్తూ మధ్యలో సినిమా పాటలు వాయించేవారు. సో ఇంకా వారు చేసిన ఆ ప్రయత్నాల వల్లే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా ఇప్పుడు బతుకున్నాయని అనుకోవాలి. అప్పటికి ట్రెండ్కి తగ్గట్టు వాళ్ళు చేశారు, వాళ్ళని ఫాలో అవుతూ ఏదో చిన్నగా స్టూడెంట్ కాబట్టి ఇప్పుడు ట్రెండ్ని అట్రాక్ట్ చేయడానికి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేస్తూ నా వీణని నెక్స్ట్ జనరేషన్కి తగ్గట్టుగా మేకప్ చేసి మీరు ఇప్పుడు చూసినట్లయితే నా వీణలు చాలా స్టైలిష్గా ఉంటాయి. సో నెక్స్ట్ జనరేషన్ అట్రాక్ట్ చేయడానికి చేసిన ప్రయత్నాల్లో కొంచెం సక్సెస్ అయ్యాను, సోషల్ మీడియా పుణ్యమాని. ఓకే. సో అంటే వరల్డ్ రికార్డ్ కూడా వచ్చినట్టుంది కదా, అంటే ఏ పాయింట్లో వచ్చింది వ్యూవర్స్కి అర్థం అవడానికి అడుగుతా. నాకు మాబు షేక్ అని నాకు వీణలు తయారు చేస్తారు. ఆయన కూడా ఎట్లా అంటే నార్మల్గా వీణలు చేసేసామా మేళాలు చేసేసామా అనే టైప్ కాదు, ఆయన ఏదో సాధించాలి, సేమ్ నాకు తగ్గడా ఆయన కూడా. ఒకసారి ఒక చిన్న వీణ చేసి తీసుకొచ్చారు, అమ్మా ఇది షోకేస్లో పెట్టేది కాదు, నేను ఇది తయారు చేశాను మీరు వాయించవచ్చు అన్నారు. కానీ మీరు నమ్మరు, ఆ చిన్న వీణ మీద వాయించడం అనేది పెద్ద గొప్ప ఇంట్లో అనుకుంటారు జనాలు. ఎంత కష్టం అంటే సర్టెన్ వరకే మీకు వేలు వెళ్తుంది, తారాస్థాయికి వేలు వెళ్ళవు, అక్కడ పట్టవు వేళ్ళు, శృతులు చేయలేము. అలాంటిది దాని మీద వెస్ట్రన్, క్లాసికల్, సెమీ క్లాసికల్, హిందీ, తెలుగు అలా కొన్ని ఐటమ్స్ మీద వీణ వాయించి నేను వరల్డ్ రికార్డ్ చేశాను దాన్ని. ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశారు దాని మీద? అమ్మో దానికి బాగానే చేశాను. అంటే ఎన్నాళ్ళు అంటే టైం పీరియడ్ తక్కువే కానీ హార్స్ ఎక్కువ, గంటలు ఎక్కువ, చేతులు ఇక్కడంతా కాయలు కాచిపోయి శృతులు చేస్తుంటే ఆ ఫోటో ఒకళ్ళు గిఫ్ట్ కూడా ఇచ్చారు నాకు, ఆ వేళ్ళు ఉంటాయి ఇక్కడ అలా శృతి చేసినప్పుడు అవి తిరగక పిరడాలు చాలా కష్టమయ్యి, సో అవి చాలా దానికి కొంచెం కష్టపడ్డారు. ఒక వీడియో చూసాను మీద, నేను వేళ్ళు కూడా బాగా బ్లాక్గా అయిపోయి ఉన్న వీడియో ఒకటి చూసాను, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు అలానే ఉంటాయి ఇంకా కొంచెం. ఓ మై గాడ్. ఆబ్వియస్లీ మీకు ఎక్కువ గంటలు ప్రాక్టీస్ చేస్తే వేళ్ళు ఇలా అవుతాయి. ఓకే, మీ వారు ఏమనలేదా ఆ విషయంలో? ఈ విషయంలో పాపం ఆయన ఎక్కువగా అయిపోతే ఆయనకి ఏంటంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రౌడ్, నన్ను చూస్తే అసలు మురిసిపోతారు. సో బాగా పెయిన్గా ఫీల్ అయినప్పుడు ఎందుకులే మమ్మీ ఇప్పుడు వద్దులే రేపు వాయించుకుందులే అంటారు. ఆయనకు లోపల బాధ ఉంటుంది, ఆయన లోపల చెప్పలేరు బయటికి, రేపు వాయిద్దులే చాలే అంటారు. కానీ పాపం నేను విననుగా, మొండి గట్టాలి కాబట్టి చెప్పడం మానేసారు ఈ మధ్య. సో మీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏం చెప్తారు ఇప్పటివరకు? ఎక్స్పెరిమెంట్స్ అనేవి నా దృష్టిలో ఎక్స్పెరిమెంట్స్ అని చెప్తాను, ఏమో మిగిలిన వాళ్ళు చేశారో లేదో అనేది నాకు తెలీదు. నేను చేశాను అనుకునేవి ఏంటంటే 2 వాయిసెస్ చేశాను. ఫస్ట్ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ అది, అంటే 2015 వరకు నాకు వాట్సాప్ కూడా లేదు. ఓకే, అసలు ఫోన్ అనేది ఏంటంటే మా ఆయనకి ఫోన్ చేయడానికి, నెక్స్ట్ డే షూట్ వేరే ఛానల్ నుంచి డైరెక్టర్ ఫోన్ చేయడానికి, ఈ రెండింటికే వాడతారు అనేది. నా పరిస్థితి కూడా అంతే, యూట్యూబ్ అంటే తెలియదని ఈ రోజు యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తాను అనిపిస్తుంది నిజంగా, లిటరల్లీ. సో 2015లో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా మేనల్లోడు ఉంటాడు అనమాట, వాడికి నేను యాంకర్గా బాగా గొప్ప మా అత్తయ్య అని అంటారు, యూఎస్లో ఉంటాడు. వాడు ఒకరోజు నేను ఇదే డిస్కషన్లో ఉండి ఇదే మూడ్ ఆఫ్లో ఉండే టైంలో, అంటే దేవుడు మనుషుల్ని పంపిస్తాడంటారు కదా, అట్లా ఒక వీడియో పంపించాడు. ఆమె ఎవరిదో అసలు అంటే లర్నర్ ఆమె, ఏం వాయిస్తుందో కూడా నాకు అర్థం కావట్లే. అత్తాయ్ నువ్వు అసలు ఈ సాంగ్ ఎలాగైనా ఇలాగా వాయించాలి అత్తాయ్, అది చూడు అన్నాడు. ఏం పాట రా ఇదన్నా, ఏదో ఏఆర్ రెహమాన్ పాట పంపించాడు. అసలు మీరు నమ్మరు, దానికి దీనికి పోలికలు లేవు. నాకు తెలుసు నేను అంతకంటే బాగా వాయించగలను కాబట్టి, వాడికి తెలియదు నేను ఎలా వీణ వాయిస్తాను. ఎగ్జాక్ట్లీ. సో ఏంట్రా ఇది అసలు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అదే తేడా. లేదత్తా ఆమె ఎంత బాగా వాయించింది.
సరే నువ్వు నన్ను డైరెక్ట్గా అడుగుంటే అయిపోయేది, ఆమెలాగా వాయించమనడం అనేది ఎందుకు హట్ అయిపోయినప్పుడు. వాడి ఐక్యూ లెవెల్ అంతే. సో వాడితో ఒక ½ an hour ఫైటింగ్ చేసేసి, సారీ అత్త ఆయన బాగా హట్ అయినట్టున్నావు, అది ఇది నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకని చెప్పి ఫోన్ పెట్టేసి, శ్రావణ మాసం అనుకుంటా మంచి పేరెంటానికి వెళ్ళొచ్చాను, మంచిగా రెడీ అయ్యా, వీడికి చూపించాలి నేను ఏంటో అని వాడి మీద కచ్చతోటి 2 voices, అదే దళపతి సాంగ్ ఉంటుంది కదా, సింగారాల పైరులో ఎస్పీ సార్ ఇంకా జేస్దాస్ సార్, దాన్ని 2 strings మీద 2 voices వచ్చేలాగా జస్ట్ సెల్ ఫోన్లోనే రికార్డ్ చేసి, అది పోస్ట్ చేయడం కూడా రాదు నాకు, మళ్ళీ ఇంట్లో ఎవరో పోస్ట్ చేశారు, ఫేస్బుక్లో పోస్ట్ చేసేసి ఇంట్లో పని చేసుకుంటున్నాను. మీరు నమ్మరు, 15 minutesలో ఏమో 3000 వ్యూస్. 2015లో 3000 వ్యూస్ అంటే ఒకసారి అర్థం చేసుకోండి. మా వాళ్ళు షాకు, హాఫ్ డేలో 3 lakhs వ్యూస్. సో ఓహో ఇదేదో బాగుంది. సో అప్పుడు అనిపించింది నాకు, ఓకే అంటే మనం రీచ్ అవ్వడానికి ఇది ఒక నా వీణని ప్రమోట్ చేయడానికి, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి ఇదేదో బాగుంది అని చెప్పి చంద్రముఖి సాంగ్ పెట్టాను. ఆ తర్వాత ఎవరో ఛాలెంజ్ చేశారు నాతో, ఏంటి మీరు ఎప్పుడు క్లాసికల్సే వాయిస్తారా వీణ మీద, మీరు ఇలాంటి ఫాస్ట్ బీట్లు తీన్మార్లు వాయించలేరా ఎప్పుడు ఇవేనా అని. మళ్ళీ ఛాలెంజ్, ఎందుకు వాయించలేము, వాయిస్తామని చెప్పి పెద్ద పులి సాంగ్. అయ్యో అది వైరల్ అంటే వైరల్. ఒకళ్ళు అంటే ఒక 5% పీపుల్ అపోజ్ చేసినా పట్టించుకోను, ఎందుకంటే ఒక గోల్ మీద ముందుకెళ్తున్నప్పుడు ముళ్ళు ఉంటాయి, పూలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు మేబీ నా ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమయ్యి ఉండకపోవచ్చు ఏంటి అనేది, సో అదేం పట్టించుకోలేదు నేను. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే మ్యాక్స్ నా ఇంటెన్షన్ అర్థమైన ప్రతి ఒక్కళ్ళు, సీనియర్ సిటిజన్ ఇంక్లూడింగ్, వాళ్ళే ఎక్కువ తెలుసా ఎంత బ్లెస్ చేస్తారంటే ఏ సాంగ్ వాయించినా. నెక్స్ట్ జనరేషన్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే మా హస్బెండ్ చెప్తారు, కాలంతో పాటు ముందుకెళ్ళాలి లేదంటే వెనకబడిపోతాం. సో అలా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అని అంటే వాయించాలి, వాళ్ళ పాటలే వాయించాలి. సో ఇప్పుడేమనిపిస్తుంది, స్టార్టింగ్ డేస్ అప్పుడు ఎవరు వినని స్టేజ్ నుంచి ఈరోజు lakhs of views కానీ, వ్యూవర్షిప్ కానీ, లేకపోతే మీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ, మీరు ఇలా పెట్టగానే అలా వ్యూస్ పెరిగిపోయి ఈ స్టేజ్ చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది? అసలు నిజంగా ఇది నమ్మట్లేదు నేను, ఏదో డ్రీమ్ లాగే ఉంది. కానీ సోషల్ మీడియా ఎంత ప్లస్ చేసింది మీరు నమ్మరు. వీణ అనేది సౌత్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్, ఓకే, నార్త్ వాళ్ళకి వీణ అంటే తెలియదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే. విద్వాంసులు ఒకళ్ళిద్దరు తెలిసిన. ఇప్పుడు నాకు ఎక్కువ షోస్ నార్త్లోనే ఉంటాయి. అంటే నార్త్ వాళ్ళు పిలిచి నా చేత షోస్ చేయించుకుంటారు. బెంగాలీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు, ఎక్కడెక్కడి నుంచో ఫాలోవర్స్. ఒక రకంగా చాలా హ్యాపీగా, అంటే ఇంత తక్కువ స్పాన్, అంటే ఒక 3 yearsలో ఇంత కవర్ చేశాం కదా చాలు. నా వీణ ఇంత పాపులర్ అయింది. వీణ అంటే తెలుస్తోంది ఇప్పుడు అందరికీ, పాత ఇన్స్ట్రుమెంట్ లాగా ఎవరు చూడట్లేదు, ట్రెండీ అయింది. చాలామంది ఇప్పుడు మబు షేక్ అని చెప్పాను చూడండి, ఆయన 4 years బ్యాక్ పాపం తన ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ చాలా తక్కువ, ఇప్పుడు ఆయన కారు కొనడానికి రెడీ అయ్యారు. చాలా అది నేను కూడా అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను, బికాస్ ఎంతమందో వీణలు కొనుక్కుంటున్నారు, నేర్చుకుంటున్నారు. సో ఫీలింగ్ ప్రౌడ్. కానీ ఎంత మంచి పని చేసినా, ఎంత ఎదిగినా, మన వెనకాతల మనల్ని గుచ్చేవాళ్ళు, పొడిచేవాళ్ళు చాలామంది ఉంటూనే ఉంటారు. చాలా పెద్ద అయిపోయింది వీణావాణి లేదా శ్రీవాణి, లేదు అని అంటే తన అందంతో కొట్టుకొచ్చేస్తుంది, లేదా టాలెంట్ ఏమీ లేదు, నాకన్నా ఎక్కువ టాలెంట్, ఇలాంటివి చాలా వచ్చే ఉంటారు అనుకుంటున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇక్కడ నేనేం చెప్తానంటే, మీరు చెప్పింది కరెక్ట్, అందంగా ఉన్నారు అది ఇదని కామెంట్స్ వస్తాయి. అది ఎప్పుడు వచ్చాయంటే యాంకరింగ్ చేసినప్పుడు రాలేదే, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే ఫస్ట్ ఆర్ట్. నా వీణను చూసి పెద్దవాళ్ళైనా ఎవరైనా అమ్మాయి ఎంత బాగా వాయిస్తుంది, పద్ధతిగా ఉంది, నెక్స్ట్ డే లాగే వస్తుంది, చక్కగా ఉంది కదా. డెఫినెట్గా ఒక కొటేషన్ చెప్పనా, విద్య వల్ల అందం పెరుగుతుంది కానీ అందం వల్ల విద్య పెరగదు. ట్రూ. సో ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు మీరు అనుకున్నట్లుగా అనుకోవచ్చు చాలా మంది, ఒక దగ్గర కాకపోయినా ఒక దగ్గర విద్య. ఇప్పుడు అందం దాంతో ఎంత కొట్టుకొస్తాం. ఇప్పుడు నేను ఇప్పుడు అందంతో చేస్తుంటే మా అయితే 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, 4వ సారి ఎంతకని చూస్తారు చూడరు. టాలెంట్ లేకపోతే చూడరు కదా, విద్య ఉంటేనే చూస్తారు. నా హార్స్ టుగెదర్స్ గంటలు గంటలు పిచ్చిదాల్లా కూర్చుని సాధన చేసి దేవుడికి కూడా జాలేసి ఉంటుంది. సో మేబీ ఈరోజు బ్లెస్డ్ అంతే. స్టార్టింగ్ డేస్ నుంచి ఈరోజు వరకు చాలా మైల్స్ మీరు ఒక మాటలో చెప్పారంటే అచీవ్ చేశారు. ఏమనిపిస్తుంది లైఫ్? ఇంకా ఏం కావాలనిపిస్తాను? ఎప్పుడు అంటే ఇంకా ఏం కావాలి అనేవి ఎప్పుడు ఆలోచించనండి, ఎందుకంటే తెలియదు లైఫ్ ఎలా పోతుందో మనకి తెలియదు కదా. ఏం ఆలోచించను, ఈరోజు ఏం చేయాలి,
నెక్స్ట్ రేపు ఎలాంటి సాంగ్స్ పెట్టాలి, షోస్ దానికోసం కాన్సన్ట్రేట్ చేస్తాను. గోల్స్ అంటే ఏం పెట్టుకోను, ఒక్కటే ఒక్క గోల్, నా వీణ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి. వీణ చచ్చిపోకూడదు. వీణని కాదు, మన క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకున్నా సరే మన వారసత్వం కదా, మనం ఎప్పటి నుంచి వచ్చాయండి అవన్నీ. చాలామంది సింపుల్గా వోకల్ అనేస్తారు, ఎందుకంటే కష్టం ఉండదు కదా, వినేసి పాడేసేయచ్చు. సో ఇన్స్ట్రుమెంట్స్ చచ్చిపోతున్నాయి. మ్యూజిక్ కాలేజెస్లో చూస్తే మీరు అసలు చూడలేరు. అసలు అవి తుప్పు పట్టేసి, బూజు పట్టేసి, తీగలు తగ్గిపోయి వాయించేవాళ్ళు లేక అవి చూడలేము అసలు మనం కొన్ని మ్యూజిక్ కాలేజెస్లో అయితే. సో అలాంటి స్టేజ్ ఉండకూడదు ఇన్స్ట్రుమెంట్స్కి. అవి మన అసెట్స్ అని తెలుసుకోవాలి జనాలు. సో నేర్చుకోవాలి, అదొక్కటే గోల్ అంతే. దానికోసమే పరిగెడుతున్నాను అంతే. నేనేదో అచీవ్ చేసేయాలి, అది చేసేయాలి, ఏం లేదు. సో అందుకే ప్రిఫరెన్స్ ఉన్న దగ్గర మాత్రమే షోస్ చేస్తాను. నా వీణకి ప్రిఫరెన్స్ ఉండాలి, వీణని ఇష్టపడే వాళ్ళ దగ్గరే షోస్ చేస్తాను. అదొక్కటే గోల్ పెట్టుకున్నాను. ఎవరింట్లో అయినా నేర్చుకునే వాళ్ళైనా ఆర్టిస్టులు అయినా సరే 1 లేదా 2 వీణలు ఉంటాయి. మీ దగ్గర ఏంటంటే ఎన్ని వీణలు ఉన్నాయి? ఏంటి వీటి స్పెషాలిటీస్ ఏంటి అసలు? ఒక్కొక్క వీణకు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఇవన్నీ నా బేబీసే. మీరు నమ్మరు, ఈ వీణలో ఏదైనా ఒకటి ఇక్కడ ప్లేస్ లేదు కదా, వేరే ఇంట్లో పెడదాం అనుకుంటే కూడా అమ్మో ఏడుస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఒకటి నా పాప కోసం కొన్నవి, 2 మిగిలినవన్నీ అప్డేటెడ్ వర్షన్స్ సౌండ్స్ కోసం. నేను సౌండ్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను, కొంచెం సౌండ్కి క్వాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఇవన్నీ ఇప్పుడు నాకు స్టేజ్ షోస్కి పనికిరావు. అంటే మనం బేసిక్ వీణాలు ఇవన్నీ. ఓకే. సో చెప్పానుగా, నెక్స్ట్ జనరేషన్ కోసం నేను ఒక స్టైలిష్ వీణలు, నా స్టైలిష్ వీణలతోటి ఇప్పుడు మాత్రమే చేస్తున్నాను. బట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది నా 2nd క్లాస్లో వీణ. ఓకే. అది నా ఫ్రెండ్. వీటిని అప్డేట్ చేయడానికి ఏముండదు, పికప్ పెట్టుకుని వాయించవచ్చు. అవి నేను రికార్డింగ్స్కి వాయిస్తాను. మూవీస్లో వాయించేటప్పుడు ఈ వీణలే మాత్రమే యూజ్ చేస్తాను. ఈటోనే బాగుంటుంది. ఓకే. స్టేజ్ షోస్కి నా స్పెషల్ వీణలు, మదర్ వీణలు వాడతాను. ఓకే. సో అట్లా. ఇప్పటివరకు ఎన్ని మూవీస్కి మీరు వర్క్ చేశారు? పెద్దగా పెద్ద ఒక చాలా నెంబర్స్ చేయలేదు. కీరవాణి గారికి పెద్ద సినిమాలకి, కీరవాణి గారికి అంటే ఓం నమో వెంకటేశాయ, మహాన్ భావుడు, తమన్ గారికి ఇంకేవో కూడా చేశాను. అంటే వాయించేసి వచ్చేస్తాం కదా, సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనేది తెలీదు. సాయి కార్తిక్ గారికి, ఆర్పి పట్నాయక్ గారికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కువ చేయట్లేదండి, ఎందుకంటే మోర్ టైం అంతా నేను షోస్కే, ఎందుకంటే నాకు షోస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. షోస్ కూడా చాలా ఉన్నాయి. అలానే కదా 6 నెలల నుంచి పోస్ట్పోన్ చేశారు. యూ ఆర్ సో బిజీ. 6 నెలల నుంచి అడుగుతుంటే ఎప్పటికీ దయ తెలిసింది, అమ్మాయి మెసేజ్ వచ్చింది ఈరోజు అనుకున్నాను. ఎన్నిసార్లు అడిగాను. అవునా కాదా? అవును, రామోజీరావు గారి మనవరాలకి వెళ్ళి మీరు అక్కడ షో ఇచ్చారని చెప్పి విన్నాను. రామోజీరావు గారి మనవరాలు నా వీణంటే ఇష్టం అంట. కాళేశ్వరరావు గారు ఫోన్ చేశారనమాట, బాపినేడి గారిని ఇలా అడిగిందంట మా అమ్మాయి. బాపినేడి గారు అసలు నన్ను గుర్తుపట్టలేదంట, మన యాంకర్ అంటే. కాళేశ్వరరావు గారు చెప్పారంట, మన యాంకరే కదండి, జీవన జ్యోతికి చేశారంట. ఓ అమ్మాయేనా అని బాపినేడి గారు షాక్ అయ్యారంట. సో అయ్యో తప్పకుండా వాయిస్తానండి. ఈటీవీ అంటే నాకు ఎందుకో నా ఫ్యామిలీ లైక్ చాలా, వాళ్ళు నాకు అలాగే మర్యాద ఇచ్చారు అన్నేళ్ళు. ఎంత రెస్పెక్ట్ అంటే అసలు తెలుసుగా మనకి. సమస్య లేదు అసలు. బాపినేడి గారు దగ్గర నేను ఆయనతో నాకు పరిచయం ఒకటంటే ఫిలిం సిటీలో నేను వర్క్ చేశాను ఒక 3.5 years. సితారా హోటల్ ఉంది కదా, అవునవును, సితారా హోటల్లో యాజ్ అ హెల్త్ క్లబ్ ఇన్ఛార్జ్గా వర్క్ చేశాను 3.5 years. అంటే స్పోర్ట్స్ మెన్స్ కోటాలో నాకు అప్పుడు వచ్చిందనమాట. డిగ్రీ చదువుతూ అక్కడ జాబ్ చేశాను ఆయన దగ్గర. అప్పుడు రామోజీరావు గారు ఆ హెల్త్ క్లబ్ కన్స్ట్రక్షన్ అప్పుడు వీళ్ళందరూ వచ్చి చూసి పెడుతూ ఉండేవారు. సో ఐ వాజ్ ద ఇన్ఛార్జ్ ఫర్ దట్ యాక్చువల్లీ. చాలా మంది హీరోలు హీరోయిన్లకి ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాళ్ళు. అలా పరిచయం. దే ఆర్ సచ్ ఏ వెరీ నైస్ పీపుల్ యాక్చువల్లీ. ఎలా నడిచింది మీకు? ఎలా అనిపించింది నడుస్తుంటే? రామోజీరావు గారు వాళ్ళ మనవరాల పెళ్లిలో వాళ్ళంతా ప్రయారిటీ ఇచ్చి, వాళ్ళ వెడ్డింగ్ కార్డులో కూడా సెట్ వేసి అంత ప్రిఫరెన్స్ ఇచ్చి, కిరణ్ గారు వచ్చి అసలు వారు అప్రిషియేట్ చేస్తుంటే నాకైతే అసలు ఎంత బాగా అప్రిషియేట్ చేశారో అసలు బాగా అనిపించింది. అసలు ఒక మంచి స్వీట్ మెమరీ అది. నిజం. ఏం వాయించారు వాళ్ళ పెళ్ళి? 1.5 hour కచేరీ అది మొత్తం షో. 1.5 hour షో చేశాను. అన్నీ వాయిస్తాను. నా షోలో ఎలా ఉంటుందంటే క్లాసికల్, సెమీ క్లాసికల్, వెస్ట్రన్, హిందీ, తెలుగు, తమిళ్ అయితే తమిళ్ ఇప్పుడు తమిళనాడులో వాయించినప్పుడు తమిళ్ సాంగ్స్ అన్నీ అంటే అన్ని షోకి వచ్చిన అన్ని ఏజ్ పీపుల్కి తగ్గట్టుగా అన్నీ వాయిస్తాను అనమాట. ఒక స్పెషల్గా డిజైన్ చేసుకుంటాను నా షోని. ఓకే.
కానీ మధ్యలో విన్నాను మీరు షోస్ చేయడం లేదు అని చెప్పని. షోస్ చేయడం లేదు కాదు, 2 years బ్యాక్ నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పానంటే, నేను కొన్ని చూశాను కాబట్టి అది ఆ ఇంపాక్ట్ ఉండిపోయింది. అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్లో అంటే మ్యారేజెస్లో ఎలా ఉంటుందంటే, ఒక షో ఇక్కడ ఏదో ఆర్కెస్ట్రా ఏదో పెడతారు, వాళ్ళని అసలు చూసే సందర్భాలు కూడా ఉండవు. ఎవరి హడావిళ్ళల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు అద్భుతంగా పాడుతూ ఉంటారు. అమ్మో ఇలాగే ఉంటాయి మ్యారేజెస్ అనుకుని చాలా రోజులు ఎన్ని రిఫ్యూజ్ చేసేసానో. నేను ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మ్యారేజెస్కి వాటికి వాయించనండి ఎందుకంటే అక్కడ ఇంపార్టెన్స్ ఉండదు అని. మేబీ సోషల్ మీడియా పుణ్యమని అది చూసి నన్ను అప్రోచ్ అవుతున్నారా ఏనది తెలియదు. కానీ ఇప్పుడు మీరు నమ్మరు, దాని తర్వాత అంటే 1 year బ్యాక్, 1 year కూడా కాదు ఏమో, అప్పుడు ఒక కాల్ వచ్చింది, ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి, అమ్మ మా ఇంట్లో అందరూ నీ వీణంటే చచ్చేలా ఇష్టపడతాము, మేము మీ షో చూడాలి అని అంటే మేము అంటే వేరే ఒక ఇది తీసుకుని మీ ఆర్గనైజ్ చేయలేము, మీ షో చూడాలి అని అంటే మా ఫ్యామిలీలోనే మేము వాయింపించుకోవాలి, ఒకసారి రండి వాయించండి, మీకేమైనా ఇన్కన్వీనియంట్గా అనిపిస్తే నన్ను అడగండి. ఎందుకు మాటలు బాగా ఇంప్రెసివ్గా అనిపించాయి. మీరు నమ్మరు, పెళ్లి కార్డులో ఫస్ట్ పేజ్లో నాది అది నా షో అని, అది కూడా ఎలాగా ఏదో జోలపాటలాగా ఉండే వీణ కచేరి అని సంథింగ్ ఏదో తమిళ్. సో అలా పెట్టి ఫస్ట్ పేజ్లో నాది, నెక్స్ట్ పిల్లగాడు వాళ్ళది, నా కోసం సెట్, సౌండ్ సిస్టమ్స్ కూడా ఎలా తెప్పిస్తారు తెలుసా, ఇళయరాజా గారు వాళ్ళందరికీ వాడే సౌండ్ సిస్టమ్స్, ఇంజనీర్ ఎవరు ఏఆర్ రెహమాన్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఇంజనీర్, అంటే సౌండ్ కూడా తేడా రాకూడదని అంత ఇంపార్టెన్స్లు ఇచ్చి చుట్టూ మొత్తం ఇంకా చైర్లన్నీ నా వైపు తిరిగిపోయి ఉంటున్నాయి. ఎంత బాగా అనిపిస్తున్నాయో నాకు అనిపించింది అప్పుడు, ఏంటి ఇలా ఇంత బ్లెస్డ్ నేనని. ఇప్పటి వరకు చేస్తున్న ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నీ అదే ఇంపార్టెన్స్లు. సో బాగా అనిపిస్తుంది. సో అలా ఇంపార్టెన్స్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. నో డౌట్. రీసెంట్గా అయితే చెన్నైలో ఓన్లీ 100 members హోమ్ కాన్సర్ట్, అది నా కోసమే పెట్టుకొని నా కచేరీ పెట్టుకున్నారు. ఎంత బాగా అనిపించిందో సీరియస్లీ, అసలు బాగా అనిపించింది. ఈ వీణలకు సంబంధించి అంటే సర్వీస్ అవి ఎలా ఉంటుంది యాక్చువల్లీ? ఏది ఇప్పుడు ఈ వీణ ఉంది, వీటికి సర్వీస్ చేయడం లేదంటే ఇది పాడైపోతుందేమో అని ఎలా దానికి సంబంధించి? అది కొంచెం ఇప్పుడు నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తుంటే మొన్న నా వీణ కూడా అదే డ్యామేజ్ అయింది. వాళ్ళు ఫ్లైట్లలో కొంచెం ఎత్తేస్తారు, అవి మాబు షేక్ అని చెప్పాను కదా, ఆయనే మాటికి వస్తారు. ఇది మేళం, ఇది ఎక్కువ దీనికే రిపేర్ అవుతుంది. ఇది వ్యాక్స్, ఓకే, ఎక్కువ దీనికే రిపేర్ వస్తుంది అంతే. ఆల్మోస్ట్ దీన్నే బాగా వాయించేస్తే 2 yearsకి ఒకసారి 1 yearకి ఒకసారి మేళం చేయించుకుంటే సరిపోతుంది. ఎంత అవుతుంది చేయించడానికి? 3000 అంతే, అంత కాస్ట్లీ ఏముండవు. ఓకే అంతే. ఓకే, అదొక్కటేనా దానిలో ఎక్కువ పోయేది, లేకపోతే ఇంకేముండవు? అంటే డెలికేట్ ఇన్స్ట్రుమెంట్, డెలికేట్, మనం హ్యాండిల్ అంటే చక్కగా హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టుగా చక్కగా హ్యాండిల్ చేసుకుంటే మ్యాక్స్ అది తప్ప ఇంకేమీ రావు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే వీణలు పెట్టుకోవాలి కదా అని షోకేసుల్లో పెట్టినట్టు పెట్టి పిల్లలు అటు తిరిగి కింద పడేస్తే ఈ కుండ విరిగిపోతుంది. ఆల్మోస్ట్ ప్రతి పాత వీణలకి ఇదే డ్యామేజ్. ఈ కుండ ఇక్కడ విరిగిపోతుంది, ఈ కుండ అదొక్క డ్యామేజ్ అవుతుంది మెయిన్. ఓకే, మీరు మాత్రం బాగానే పెట్టారు, చాలా జాగ్రత్తగా. ఆబ్వియస్లీ మా ఇంట్లో ఎలా చాలా చంటి పిల్లలు చూసినట్టు చూస్తారు. అందులో నేను కొన్ని విషయాల్లో వెరీ స్ట్రిక్ట్, సిస్టమేటిక్. నన్ను ప్రిన్సిపాల్ అంటారు ఇంట్లో. ఆబ్వియస్లీ అంటే ఉండాలి, లేకపోతే నడవదు. నేను సిస్టమేటిక్గా ఉంటాను, మీకు తెలుసు. టైం టు టైం చేసేయాలి పనులు, ఏ పని ఎప్పుడు చేయాలి అప్పుడు చేసేయాలి, వర్క్ అనుకుంటే చేసేయాలి. ఇవన్నీ ఇంట్లో ఎవరైనా సరే అలా లేజీగా ఉంటే తెగ తిట్టేస్తాను. సో నన్ను ప్రిన్సిపాల్ అంటారు. అంటే అన్నారు, నో ప్రాబ్లం అంటే అనుకోని అని చెప్పేస్తాను. స్టార్టింగ్ మీరు అంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు వేణుస్వామి గారు ఏం చేస్తూ ఉండేవారు అప్పట్లో కూడా? అంటే మా వంశం నుంచి మేము అయ్యగారు అంటే మా మామయ్య గారు ఫస్ట్ యాదగిరిగుట్ట పెద్ద పూజారిగా చేసేవారు. తర్వాత నాచారం నరసింహస్వామి టెంపుల్లో పెద్ద పూజారి. మా హస్బెండ్, మా బావగారులు, వాళ్ళ మేనమామలు అందరూ భద్రాచలంలో పెద్ద అయ్యగారులు అందరూ ఇదే ప్రొఫెషన్. రైట్. సో మా మామయ్య గారు కూడా జ్యోతిష్యం, అక్కడి నుంచి వచ్చిన వారసత్వమే. అప్పుడు ఇంకా చిన్న పిల్లోడు కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేదు. సో వయసుతో పాటు విద్య కూడా పెరుగుతుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఆయన కూడా వేణుస్వామి సడన్గా పుట్టుకొచ్చేసాడని చాలా మంది అనుకుంటారు. కాదు, ఆయన ఎప్పటి నుంచే ఉన్నారు.